లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో జరుగుతున్న క్రమంలోనే మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ప్రధాని మోదీ రోడ్ షో సమయంలోనే కవితను అరెస్ట్ చేయడం వెనక బీఆర్ఎస్ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సంచలన పరిణామాలు చూసుకుంటూనే ఉన్నాయి. లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టగా అత్యధికంగా ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టగా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మోదీ పర్యటిస్తున్నారు. మార్చి 15న హైదరాబాద్లోని మీర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో చేపట్టారు. ఈ రోడ్ షోలో సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఓవైపు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడమే కాకుండా అరెస్ట్ కూడా చేయడం ఇప్పుడు సర్వత్రా సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె దగ్గరున్న ఫోన్లు సీజ్ చేసి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కవిత నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఈడీ అధికారులు కవిత ఇంటికి సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చారని, మరోవైపు ముందుగానే కవిత కూడా ఢిల్లీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సోదాలు అయిగానే వెంటనే అరెస్ట్ వారెంట్ ఇవ్వడంపై కేటీఆర్, హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా ఇలా ఎలా అరెస్ట్ చేస్తారని, అందులోనూ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్గానే జరిగిందన్న అనుమానాలు బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నరేంద్ర మోదీ రోడ్ షో ఉన్న సమయంలోనే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది యాదృచ్ఛికమా లేదా కాకతాళీయమా అన్నది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈరోజు శుక్రవారం కావటం, శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉండటం అనేది ఒక పాయింట్ అయితే, మిగతా రోజుల్లో మోదీ రోడ్ షో చేసుకునే అవకాశం ఉన్నా శుక్రవారం రోజునే చేయడం వెనుక ఉన్న మర్మమేంటి అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మరి దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటనేది పెరుమాళ్ళకే ఎరుక.